రాజంపేట ఎమ్మెల్యే అభ్యర్థి ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి ప్రస్తుతం మనతో ఉన్నారు. రేపు సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రచారం నిమిత్తం కూడా రాజంపేట నియోజకవర్గానికి రాబోతున్నారు. ఇక్కడ ఎటువంటి ఏర్పాట్లు ఉన్నాయో ఒకసారి మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సరే, రేపు సీఎం జగన్మోహన్ రెడ్డి కూడా ఇక్కడ ప్రచారం నిమిత్తం రాబోతున్నారు. ఎటువంటి ఏర్పాట్లు ఉన్నాయి, ఏ సమయానికి వచ్చే అవకాశం ఉంది సార్? రేపు సీఎం జగన్మోహన్ రెడ్డి గారు 3 గంటల పైన 4 గంటల 3 గంటల పైన రాజంపేటకు రావడం జరుగుతుంది. అన్ని ఏర్పాట్లు కూడా అన్నీ జరుగుతున్నాయి. బాగా ప్రజలు కూడా బ్రహ్మాండంగా ఆయన్ను స్వాగతం పలుకుతారు. బ్రహ్మాండంగా మీటింగ్ విజయవంతం అవుతుంది. ఇంకా ఈ సీఎం జగన్మోహన్ రానున్న నేపథ్యంలో కూడా రాజంపేట నియోజకవర్గం కానీ పార్లమెంటు పరిధిలో కానీ పూర్తిగా కూడా ప్రజల్లో ఒక జోష్ కనిపించే అవకాశం కనిపిస్తుంది సార్. తప్పకుండా ఇప్పుడు కూడా ప్రచారం చాలా ముమ్మరంగా జరిగింది. రాజంపేట నియోజకవర్గం కావచ్చు, పార్లమెంట్లో కావచ్చు. ఇంకా ముఖ్యమంత్రి గారు పర్యటనతో ఇంకా కూడా ఈ ప్రచారం ముగింపు దశలో ఇంకా కూడా పూర్తి స్థాయిలో కార్యకర్తల్లో జోష్ పెరిగే అవకాశం ఉంది. ఇటీవల కాలంలో రాజంపేటకు సంబంధించి కూడా కూటమి సభ్యులు కూడా ప్రజాగలం సభ ఏర్పాటు చేసి కూడా కీలక వ్యాఖ్యలు చేశారు. ఆ వ్యాఖ్యలకి కౌంటర్ చేసే విధంగా రేపు సీఎం జగన్మోహన్ రెడ్డి స్పీచ్ ఉండనుందా సార్? ఇంతకుముందు లోకేష్ గారు ఒకసారి యువగలంలో రాజంపేట నియోజకవర్గ సిద్ధోటంలో పాల్గొన్నారు. మళ్ళా చంద్రబాబు నాయుడు గారు, కిరణ్ కుమార్ రెడ్డి గారు, పవన్ కళ్యాణ్ గారు కూడా పాల్గొని అసత్య ఆరోపణలు అన్నీ చేశారు. మరలా లోకేష్ గారు కూడా మొన్న మధ్య రెండవసారి మళ్ళా రాజంపేటలో ఆయన యువగలంలో పాల్గొని లేనిపోని ఆరోపణలు అభ్యర్థులపైన కావచ్చు, ముఖ్యమంత్రి గారు కావచ్చు, లేనిపోని ఆరోపణలు చేయడం జరిగింది. వాటంటికి కూడా ధీటుగా ఇటు అభ్యర్థులుగా మేమైతేనేమి, ముఖ్యమంత్రి గారు అయితేనేమి సమాధానం చెప్పడం జరుగుతుంది. సో పూర్తిగా కూడా ఇక్కడికి రాజంపేట నియోజకవర్గానికి వచ్చిన తర్వాత కూడా ఎటువంటి హామీలు ఇచ్చే అవకాశం ఉంది సార్ రాజంపేట నియోజకవర్గ ప్రజలకి సీఎం? చాలామంది రాజంపేట నియోజకవర్గం ఏంటంటే ఈ మధ్య ప్రకృతి వైపరీత్యాల వల్ల అన్నమయ్య ఎత్తిపోవడం జరిగింది. అది వెంటనే పూర్తి చేయాలని ప్రజలందరూ కూడా కోరిక. అందులో ఈ ప్రాంతంలో ఒక మెడికల్ కాలేజీ కూడా పెట్టాలి. గతంలో మెడికల్ కాలేజీ రాలేదనే ఉంది. అదేవిధంగా ఈ ప్రాంతంలో జిల్లా రాలేదని ఆ జిల్లాకు ధీటుగా ఈ ప్రాంతంలో అభివృద్ధి జరిగిన రాజంపేటకు రింగ్ రోడ్ అయితేనేవి, ప్రతి మండలం కూడా సిద్ధవటం మండలంలో మాసుపల్లి, కాదరబంగళ, రాజువే బ్రిడ్జ్ అయితేనేవి, టంగుటూరు ఓబిలి బ్రిడ్జ్ అయితేనేవి, మండలానికి ఒక 2-3 పనులు ముఖ్యమంత్రి గారు తీసుకుపోయి అవన్నీ కూడా ఆయన దగ్గర హామీ తీసుకోవడం జరుగుతుంది. సరే, ఇప్పుడు మనం చూస్తున్నాం చంద్రబాబు నాయుడు ఈసీకి కంప్లైంట్ చేయడం కారణంగా కూడా మొన్నటి వరకు కూడా అవ్వాతాతలు ఇబ్బంది పడ్డారు. ఇప్పుడు ఎవరైతే రైతాంగం కానీ అలాగే విద్యార్థులు కూడా చాలామంది ఇబ్బందులు పడుతున్న పరిస్థితి. వారందరూ కూడా ఇన్పుట్ సబ్సిడీ కానీ ఫీ రియంబర్స్మెంట్ కానీ ఇవ్వడానికి కూడా ఈసీ నిరాకరించింది. సో ఎన్ని కుతంత్రాలు పండుతున్నప్పటికీ కూడా ఈ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అది ఎఫెక్ట్ పడుతుందంటారా? తప్పకుండా ఈ అవ్వాతాతల పెన్షన్ అనేది చాలామంది మేము గ్రామాల్లో తిరిగినప్పుడు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఆ పెన్షన్ కోసం బ్యాంకుకి వెళ్ళే పరిస్థితి లేదు. అవ్వాతాత వాళ్ళకి తెలియదు మా డబ్బు ఎక్కడుండేదో కూడా తెలియదు. చాలామంది విపరీతమైన ఎండలు దాదాపు 46-47 సెంటిగ్రేడ్లో కూడా ఈ మధ్య వేసవిలో ఉండింది. దాంతో కూడా కొంతమంది మరణించడం కూడా జరిగింది. ఇప్పుడు ఈ వర్షాల వల్ల మొన్న ఈ రాజంపేట ప్రాంతంలో కూడా విపరీతంగా అరటి తోటలన్నీ పడిపోవడం జరిగింది ఈ గాలుల వల్ల. కానీ ఈ పంట నష్టం కూడా ఇప్పుడు ప్రభుత్వం, గతంలో అయితే ఏదైనా ఒక నష్టం జరిగినప్పుడు వెంటనే ప్రభుత్వం చెల్లించే అవకాశం ఉండేది. ఇప్పుడు అది కూడా చెల్లించకుండా అడ్డుకోవడం ప్రజల్లో నిజంగా చాలా వ్యతిరేకత వచ్చింది. ఈ చంద్రబాబు నాయుడు వల్లనే మాకు పెన్షన్లు అయిపోయాయి, ఈ రావాల్సింది ఈ డబ్బు కూడా చంద్రబాబు అయిపోతా ఉంది. ప్రజల్లో కూడా ఇంకా ఆగ్రహం ఎక్కువ వ్యక్తం చేస్తున్నారు. సో ఇంకా ఎన్నికలకి ఇంకా 3 రోజుల సమయమే ఉంది సార్. ఇంకా ఎండ్ అవ్వబోతుంది. 13వ తేదీ పోలింగ్ ఉండనుంది. పూర్తిగా కూడా రాజంపేట నియోజకవర్గంలో ఇప్పటివరకు పల్స్ ఏ విధంగా ఉందనుకుంటున్నాను? రాజంపేట నియోజకవర్గంలో ముఖ్యంగా ఏంటంటే ఈ ప్రాంతంతో కాబట్టి రాజశేఖర్ గారి కుటుంబంతో కాబట్టి దాదాపు 40 సంవత్సరాల అనుభవం ఉండే వ్యక్తిని పదవి ఉన్నా, అధికారం ఉన్నా, పార్టీ అధికారంలో ఉన్నా లేకున్నా, నాకు పదవి ఉన్నా లేకున్నా నిత్యం ప్రజలతో మమేకమయ్యే వ్యక్తిని నేను. ఈరోజు ఈ ప్రాంత ప్రజలంతా కూడా వీళ్ళందరూ కూడా అనుకుంటున్నారు, ఏమయ్యా రాజంపేట ప్రాంతానికి ఇంత దురదృష్టం, రాజంపేట ప్రాంతంలో ఒక వ్యక్తే ఈ ప్రతిపక్ష పార్టీలకు దొరకలేదా, 50 కిలోమీటర్లు అవతలుండే రాయచూటి వ్యక్తిని తేవడం ఏంది? ఎందుకంటే నిత్యం ఫోన్ చేసినా కూడా నిద్ర లేచినా నుంచి వాళ్ళకి అందుబాటులో ఉండే వ్యక్తిని కాబట్టి నాకు చాలా అది అనుకూలమైన వాతావరణం ఉంది.
మంచిది. చూస్తున్నాం కదా, మొత్తంగా కూడా రేపు ఏదైతే సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రచార సభకు కూడా పూర్తి ఏర్పాట్లు జరిగాయి. అంతేకాకుండా చంద్రబాబు నాయుడు ఏదైతే కానీ పెన్షన్దారులకు కానీ అలాగే విద్యార్థులకు ఎవరైతే, అంతేకాకుండా రైతాంగానికి ఇబ్బందులు పెడుతున్నప్పటికీ ఖచ్చితంగా ప్రజల్ని కొట్టిపారేస్తారు, సీఎం జగన్మోహన్ రెడ్డి మళ్ళీ సీఎం అవుతారని కూడా ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి చెప్తున్నారు. కెమెరామెన్ రామతో సుష్మిత, సాక్షి టీవీ, రాజంపేట నియోజకవర్గం నుంచి.